అంబటి రాంబాబు గారు నిన్న సిఐకి మధ్య జరిగినటువంటి ఘర్షణ వాతావరణం వాస్తవంగా చాలా ఓవర్ యాక్షన్ చేశాడు ఆ సిఐ. ఖచ్చితంగా మా పుస్తకంలో ఉంటావు, ఏం ఇబ్బంది ఏం లేదు సిఐ గారు, మా పుస్తకంలో మీ పేరు ఆల్రెడీ ఉంటుంది. మీరు రిటైర్ అయ్యి వెళ్ళిపోయినా మీరు సంపాదించిన ఆస్తులతో సహా మొత్తం మీ అంత మీద విచారణ చేసి న్యాయపరంగా ఏం తీసుకోవాలో అది తీసుకుంటాం. మిస్టర్ పట్టాభిపురం సిఐ ఎవరైతే గంగా వెంకటేశ్వర్లు, మిమ్మల్ని గారు అంటాం కూడా వేస్ట్, అందుకనే మిస్టర్ సిఐ గంగా వెంకటేశ్వర్లు, ఖచ్చితంగా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుక్లో ఉంటావు, ఎక్కడ పడితే అక్కడ రాసుకుంటున్నావు పుస్తకాలు. సో అన్నీ కలిపి ఒకేసారి తీసుకుని వచ్చి మీకు ఏదైతే ఇస్తాం, ఖచ్చితంగా న్యాయపరంగా వెళ్తాం. ఎందుకంటే దాన్ని ఈ పత్రికలు రాసినటువంటి వార్త. సిఐపై రాంబాబు జులుం, పోలీసులపై నోరు పారేసుకున్న అంబటి ధీటుగా బదిలిచ్చిన సిఐ అని చెప్పి తప్పుడు వార్త. నిన్న రాంబాబు గారి మీద మళ్ళీ తప్పుడు కేసు పెట్టారు. ఒక సిఐ రాంబాబు గారు ఆ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, మాజీ మంత్రిగా ఉన్నారు, చాలా సీనియర్ లీడర్ పాలిటిక్స్లో. ఏ రోజు కూడా ఏ అధికారి మీద కూడా ఎప్పుడు కూడా దురుసుగా వ్యవహరించినటువంటి దాఖలాలు ఇప్పుడు వరకు లేవు. కానీ నిన్న రాంబాబు గారి మీద నువ్వు అంట ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినటువంటి ఎవరైతే ఆ సిఐకి సపోర్ట్గా ఈ పత్రికలు రాసినాయి, ఆ సిఐకి సపోర్ట్గా ఈ పత్రికలు అంటే ఈ పోలీసులు ఏం చేసినా వాళ్ళ దృష్టిలో కరెక్టే. రోడ్డు మీద కొట్టినా కరెక్టే, మాజీ మంత్రులు తిట్టినా కరెక్టే, మాజీ మంత్రులు మీదకి వెళ్ళినా కరెక్టే, మొన్న రజనీ గారి మీద చేసినా వీళ్ళ దృష్టిలో అన్నీ కరెక్టే. అది వీళ్ళకేమంటారు, వీళ్ళు పోలీసులు కన్నుపోగొట్టచ్చు, అయినప్పుడు కరెక్టే. పోలీసులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఏదైతే మాట్లాడితే కరెక్ట్, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కార్యకర్తలు పోలీసులు అమనాభూతులు ఇట్లా మళ్ళీ కరెక్టే. మేమేం అనకపోయినా మాది తప్పు, ఏది అవతలాలు మమ్మల్ని తిట్టినా మాది తప్పు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తప్పు, వాళ్ళ మీదే కేసు పెడతామనేటటువంటి దూరంతో నిన్న పోలీసులు వ్యవహరించింది కూడా ఒకసారి చూడండి ఎంత దారుణం. చూస్తే కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు, సిట్ ముందుకు వైవి సుబ్బారెడ్డి పిఏ, టీటీడీ మాజీ చైర్మన్ వ్యవహారాల ఒప్పంద కీలక పాత్ర, తిరుపతిలో విచారిస్తున్న సిబిఐ అధికారులు, తెర వెనక ఏం జరిగింది, ఒప్పందాలపై సమాచారం రాబట్టేందుకు ప్రశ్నలు, త్వరలో 2 ప్రముఖులకు నోటీసులు, అదుపులో కోల్కతా పారిశ్రామికవేత్త, త్వరలో కీలక వ్యక్తులు కూడా. మాజీ సీఎం జగన్ కు చిన్నాన కావడంతో టీటీడీ చైర్మన్ గా 4 ఏళ్ల పాటు వైవి సుబ్బారెడ్డి తిరుగులేని అధికారం చెలాయించారు. ఆయనకు మొత్తం 5 వ్యక్తిగత సహాయాలు ఉన్నట్లు సమాచారం. వారిలో అప్పన్న కీలక పాత్ర వహించారని సిట్ గుర్తించింది అని రాసి, గత ఏడాది నవంబర్ 22న సిట్ దర్యాప్తు ప్రారంభించి కల్తీ వ్యవహారాల్లో డైరీలు టీటీడీ ఉద్యోగులు మినహా టీటీడీ పాలక వర్గానికి సంబంధించిన కీలక వ్యక్తులపై దృష్టి పెట్టినట్టు కనిపించలేదు. కానీ ఇప్పుడు దర్యాప్తు మొదలైన 6 నెలల తర్వాత ఏకంగా టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారి వ్యక్తి నోటీసులు ఇచ్చారని రాశారు. ఇప్పుడు జంతువులు కొవ్వు అని రాయాల. సంతోషించాల్సినటువంటి వార్త ఏంటంటే మొన్నటిదాకా జంతువులు కొవ్వు, ఇప్పుడు జంతువుల కొవ్వు వల్ల కల్తీ నెయ్యి. మొన్న జంతువులు కొవ్వు కలిసి నెయ్యిలో అన్నారు, ఇప్పుడు కల్తీ నెయ్యి. సో దీంట్లో ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు పిఏని పిలిచారంట. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి అనేది వచ్చిన అంశం ఇప్పుడు బిఆర్ నాయుడు చైర్మన్గా టీటీడీకి సంబంధించినటువంటి ఈఓ శ్యామలరావు వీళ్ళిద్దరు ఉన్నప్పుడు కదా, అంటే ఈ కోట ప్రభుత్వంలో కదా. మరి ఈ బిఆర్ నాయుడు పిఏని కదా విచారణకు పిలవాల్సింది, బిఆర్ నాయుడు కదా, లేదంటే శ్యామలరావుని కదా విచారణకు పిలవాల్సింది, సుబ్బారెడ్డి గారి సహాయంలో కాదు కదా. ఒకవేళ కల్తీ నెయ్యి సప్లై ఎవరన్నా చేస్తుంటే అది జరిగింది వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు కాదు కదా. మరి వైవి సుబ్బారెడ్డి గారు పిఏ అన్నట్టు పిలిచారు అంటే ఈ కేసులో ఎవరో ఒకరు ఇరికించాలనేటటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా చేస్తారు, ఎలాంటి పనైనా చేయడానికి చంద్రబాబు నాయుడు వెనకాడ్డు. ఇంత దుర్మార్గుడు, ఎందుకంటే దేవుడి విషయంలో కూడా మాట్లాడినటువంటి దుర్మార్గుడు. జంతువుల కొవ్వు కలిసింది తిరుమల ప్రసాదంలో అని చెప్పి కొవ్వెక్కి మాట్లాడినటువంటి వ్యక్తి కాబట్టి ఏదైనా చేయగలరు. సో దానిలో భాగంగా పిలిచారేమో, అదే అర్థమవుతుంది కదా ఇక్కడ. నిజంగా ఈ వార్త చూసిన తర్వాత అసలు దేనికైనా కూడా ఈ ప్రభుత్వం వెనకాడదు అనడానికి ఇది ఒక వార్త.